అయితే ఆంధ్రాలో కూడా ఇలాంటి అవార్డులు ఇస్తే సినీ రంగానికి ప్రోత్సాహం ఇచ్చినట్టుంటుంది. అయితే నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ ఆంధ్రాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారు సహకరించడం లేదని వ్యాఖ్య చేశారు, కానీ అది సరికాదండి. ఆయన శాయశక్తిగా చేస్తున్నారు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం ఉన్నా కానీ సినీ రంగానికి పెద్దపీట వేశారు. ఆయన ఏది కావాలంటే ఆయన చేసి పెట్టారు. అది వాస్తవం కాదండి. అంటే కాదు అలా అనడం వెనుక ఏదైనా ఉద్దేశం ఏమి లేదు. కానీ ఆయన చిరంజీవి గారు ఏంటంటే ఆయన ఒక మృదు స్వభావి. ఆయన ఏంటంటే ఎవరిని ఇబ్బంది కలిగించకూడదు అనే ఉద్యమంతో మాట్లాడటం తప్పితే ఆయన తెలంగాణలో ఉంటున్నారు. ఇక్కడ ఆయన వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం వ్యాఖ్యానించారేమో అని పరిశీలకులు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కదా. అవును, యాక్చువల్గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పూర్తి బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు. ఆయన స్వయాన చిరంజీవి గారి సోదరులు కాబట్టి చిరంజీవి గారు తలుచుకుంటే కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసి ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా ఏదైనా సాధించుకోగలరు. మరి ఏ ఉద్దేశంతో మరి ఆయన ఈ వ్యాఖ్య చేశారనేది అది కొంత అంతు పట్టకుండా ఉంది. ఆయన ఏమన్నా స్థానికంగా ఆయన మీద ఏమైనా ప్రెషర్ ఏదన్నా రాకుండా ఉండడం కోసం అనుకుంటారు, వేరే దురుద్దేశాలు అయితే లేవండి. అవును 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 ఆర్ నారాయణమూర్తి గారు అంటంలో వేరుందండి. ఆయన ఏంటంటే ఆయన మామూలుగా ఒక తెలంగాణ వ్యక్తి, ఆయన స్థానికుడు కాబట్టి ఆయన వ్యాఖ్యానించడం తప్పలేదు. కానీ చిరంజీవి గారికి స్థాయి వేరు, నారాయణమూర్తి గారి స్థాయి వేరు పొలిటికల్గా. ఎందుకంటే స్వయాన ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి గారి అన్నయ్య, ఆయన అన్నయ్య ఉండకూడదు. ఆ నారాయణమూర్తి గారు అనొచ్చు, తప్పేమీ లేదు. అది బట్ కూడా స్పెసిఫిక్ అదే రీజన్ కదా. అంటే అవును, తెలంగాణ అయితే ఒక వాస్తవం అయితే ఉందండి. తెలంగాణలో స్థానిక తెలంగాణ సంబంధించిన సామాజిక కార్యకర్తల్ని ఎంకరేజ్ చేస్తూ అవార్డు ఇచ్చే కార్యక్రమం నడుస్తోంది. ఆంధ్రాలో కూడా అలాంటి కార్యక్రమం చేస్తే మంచిది. అది చిరంజీవి గారు ఒక విధంగా సూచన చేశారు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించవచ్చు, తప్పులేదు. ఆయన చేసిన సూచన అయితే కరెక్టే, కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్య అనేది అది సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని నిర్లక్ష్యం చేస్తానే ధోరణితో మాట్లాడటం అనేది అది మరి ఆయన జస్ట్ టంగ్ స్లిప్ అయ్యారేమో అని అనుకుంటున్నాం, అంతే. వాక్యం వల్ల కేవలం ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు అన్నట్లు అంటున్నారు చాలా మంది. అలాంటిది ఏమీ లేదండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీకి ఒక స్టూడియోస్ నిర్మాణం కోసం 500 ఎకరాలు కేటాయించడం జరిగింది. మీకు రాబోయే రోజుల్లో అక్కడ అద్భుతమైన స్టూడియో నిర్మాణం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియో ఆంధ్రాకు కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వారి ప్రణాళికలు వారికి ఉన్నాయి, వారు చేస్తున్నారు అందులో చేస్తున్నారు. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు కదా. సో అంతమంది అంత పబ్లిక్ ముందు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు, ఎంత సీనియర్ అతను అంటే అనకూడదు. చిరంజీవి గారి స్థాయి అనేది ఆయన ఒక నటుడుగా కాదు, ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి నాయకుడు ఆంధ్రాలో. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటం అనేది అది మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడరండి, అంతే. అదే పబ్లిక్ లో చెప్పడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుంది అనేది కూడా అవుతుంది కదండి. మరి లోపాయి గారిగా మాట్లాడుకుంటారు. అది కాకుండా స్వయాన సోదరుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి మరి వారిని ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తే వాళ్ళ సోదరులు ఏమైనా తప్పుగా భావిస్తారనే ఒక ఆలోచన చంద్రబాబు గారికి ఉంటుంది. వారు అనరండి. అంటే వేరే రాష్ట్రం ముందు స్వరాష్ట్రాన్ని అలా చేసి ఉండకూడదు. ఇంకో వ్యాఖ్య ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాన్ని సంబంధించి ఉండకూడదు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్. ఏంటంటే ఆయన పక్క రాష్ట్రం అనకూడదు. అది కొంత ఆంధ్ర సంబంధించినటువంటి మాలాంటి వారు మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చిరంజీవి మా సొంత మనిషిగా మేము అనుకున్నాం, పక్క రాష్ట్రం మేము వాడిని ఎప్పుడు అనుకోలేదు. అండ్ నిన్న ఎక్కువ తెలంగాణ వారికి అవార్డ్స్ వెళ్ళినట్టు అనిపించాయి. అవునండి, అంటే ఈ ఎలక్ట్రానిక్ కారు ఉందండి, వాంటెడ్ ఏం కాదండి. ఇది మొత్తం కూడా తెలంగాణ సామాజిక అంశం మీద ప్రాధాన్యత ఇచ్చారండి. ఎక్కువ అవార్డులు ఇచ్చింది సినిమా రంగం కన్నా తెలంగాణ సామాజిక రంగానికి ఎక్కువ పెద్దపీట వేసి ఇచ్చారండి. సామాజిక కళాకారులు, అలాగే తెలంగాణ నేపథ్యంలో నిర్మించబడిన రాధా రాంబాయి సినిమాని సెలెక్ట్ చేయడం కారణం కూడా అదేనండి. ఎందుకంటే స్థానికంగా తెలంగాణ ప్రాంతానికి పెద్దపీట వేయడం జరిగింది తప్పితే అందులో ఆంధ్రానికి చిన్న చూపు చూడడం కాదు, సినిమా ఇండస్ట్రీని చిన్న చూపు చూడడం కాదు. విభేదాలు చూపించినట్టు కూడా అనిపించింది కదా. లేదండి, అందులో ప్రాంతీయ విభేదాలు ఏమీ లేవు. కేవలం తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇచ్చిన అవార్డులు ఇది, అంతే తప్పితే ఇందులో వేరేం కాదండి. ఇందులో వాళ్ళేం వైషమ్యాలు చూపించలేదు, విభేదాలు ఏం చూపించలేదండి, అంతరం ఏం చూపించలేదు.
అండ్ ఒక చిన్న సినిమాకి అన్ని అవార్డ్స్ రావడం అనేది చాలా మంది విమర్శిస్తున్నారు దీనికి ఏంటంటే దీనికి ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక ఏ విధమైనటువంటి బ్యాక్ డ్రాప్ లేకుండా తెలంగాణ అంశం మీద నిర్మించిన సినిమా అంత భారీ కలెక్షన్ సాధించడం వల్ల అది అవార్డుకి ఎంపికైంది తప్పితే అందులో చిన్న సినిమాకి ఇవ్వటం అనేది తెలంగాణ కాబట్టి ఇవ్వటం అనేది అది కాదండి. వాళ్ళు ఇవ్వటం అనేది రాధారాంబాయి సినిమాకి అని అవార్డు రావడంలో అది సమంజసమేనండి. సో ఈ సూచనతో చిరంజీవి గారు ఇచ్చిన సూచనతో పబ్లిక్ చెప్పడం వల్ల సో ఆంధ్రప్రదేశ్ కూడా ఏమన్నా నెక్స్ట్ ఇయర్ కానీ చిరంజీవి గారు చేసిన సూచనని చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏం చేయాలనేది వారు సమాలోచనలు చేసి ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి సినీ పెద్దలు, ఆంధ్రాలో ఉన్న సినీ పెద్దలు వారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నామండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ నిన్న గద్దరవాడ్ ఫంక్షన్ లో చిరంజీవి గారు అంతరాష్ట్రం అని చెప్పి సంబోధించారు. దానిపైన విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. అంటే అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అది యాక్చువల్గానండి, చిరంజీవి గారు ఇక్కడ నిన్న గద్దర్ అవార్డ్స్ ఎంత అట్టహాసంగా ఉగాది రోజున మనకు కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉగాది రోజునే ఇటువంటి పురస్కారాలు చేసేవారండి. నంది అవార్డ్స్గా ఉండేవి మనందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే నిన్న తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పగా ఈ ఉగాది పురస్కారాలు చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కొక్కరికి కూడా 2 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మ్యాక్సిమం మొత్తంలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ అంటే ఆయా స్థాయిని బట్టి వాళ్ళని బట్టి కూడా ఆ అమౌంట్ అనౌన్స్ చేశారు, అందరికీ కూడా ఇచ్చారు. అదలా పక్కన పెడితే ఇందులో చీఫ్ గెస్ట్గా రావడం అది పక్కన పెడితే ఒక ఎన్టీఆర్ అవార్డు గ్రహీతగా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. అలాగే పైడి జయరాజ్ గారు అవార్డు తరపున కూడా కమల్ హాసన్ గారు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అతిపెద్ద అవార్డు గ్రహీతలుగా ముఖ్యమంత్రి గారికి అటు ఇటు కూర్చున్నారు, అది మనకు తెలిసిందే. అయితే ఏంటంటే అవార్డు తీసుకుంటున్న సందర్భంలో చిరంజీవి గారు సుదీర్ఘంగా తెలంగాణ ప్రభుత్వం లేదా వాళ్ళ ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయటం ఇదంతా చాలా చెప్తూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పక్క రాష్ట్రం కూడా మనకి ఇటువంటి అవార్డులు కనుక ఇస్తే వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటుంది, నటులకి స్ఫూర్తిగా ఉంటుంది అనేది వారి ఉద్దేశంగా చెప్పడం అది చాలామంది అభినందించాలి ఒక విధంగా. ఎందుకంటే తెలుగు అంటే ప్రాంతాల పరంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరైపోయినా కానీ తెలుగు సినిమాలు అంటే అక్కడ వైజాగ్లోనూ ఆడతాయి, శ్రీకాకుళంలోనూ ఆడతాయి, అమలాపురంలోనూ ఆడతాయి, లేదా ఇక్కడ జడ్చర్లలోనూ ఆడతాయి. ఇదేంటంటే అది మన భాష రాష్ట్రాల పరంగా వేరు కానీ భాష మాత్రం ఒకటే అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు అసలు నంది అవార్డులు ఎంత అట్టహాసంగా ఎంత గొప్పగా చేసేవారో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయనే చేశారు, ఆయనే అంత గొప్పగా చేసేవారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం చేయటం, లేదా వేరే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వేరే రావటం, దాన్ని తెలంగాణ అంటే నంది అంటే ఏదో ఆంధ్ర వాళ్ళ పేరులాగా ఉందేమో అన్న ఉద్దేశంతో ఆయన గద్దర్ గారు స్ఫూర్తిగా గద్దర్ అవార్డులను పెట్టడం మంచిదే, ఓకే. అయితే ఏంటంటే అవార్డులు తీసుకున్న సందర్భంలో చిరంజీవి గారు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ కూడా అవార్డులు ఇస్తే కనుక నటులను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఎంత రెవెన్యూ వచ్చింది ఎంత ఏమొచ్చింది అనేది పక్కన పెడితే అవార్డులు ప్రభుత్వం కూడా అంటే ఇటువంటి నటుల్ని కళాకారుల్ని ప్రభుత్వం కూడా గుర్తిస్తే ఆ ఆనందమే వేరన్న విధంగా చెప్పడం మనం చూసాం. అంటే తెలుగు ఇండస్ట్రీని తెలంగాణ ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఏపీ ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు అదే అన్నారు. అంటే దానికి వెనకాల కారణం ఏమైనా బలమైన కారణం అంటేనండి ఒక విధంగా చెప్పాలంటే రెవెన్యూ లోట్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేసినన్ని కోట్లు లాగా ఖర్చు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఒడిదుడుకుల్లో ఆంధ్రప్రదేశ్ కొంచెం ఒడిదుడుకుల్లో ఉండటం వల్ల ఏదైనా అవ్వచ్చు, కానీ చేస్తే బాగుంటుందని మీరు వచ్చే సంవత్సరం చేస్తావా లేదా, లేదు ఈ సంవత్సరం చేస్తావా లేదా అని కాదు, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు చేయండి అని అన్నారు. అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు కూడా అన్నారు. ఆర్ నారాయణమూర్తి గారిని ఎవరు అంటలేదు, మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని అంటున్నారు. చెందినవాడు కాబట్టి అన్న కూడా తీసుకుంటున్నారు. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఆ ప్రాంతమేనండి. ఆర్ నారాయణమూర్తి గారు ఆ ప్రాంతమే, ఎక్కడ మీ అడ్డతీగల అటువంటి ఏరియాల్లో అల్లూరి కోనసీమ జిల్లాలో ఇటువంటి ఏరియా. అయితే ఏంటంటే ఏదేమైనా చిరంజీవి గారు ఒక మంచి ఉద్దేశంతో మీకు చెప్పారు, అది ఆయన ట్రోల్ చేయమని కాదు. మీరు ఎక్కడ అది తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఒకటి ఉందండి, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే డ్రామా యాక్టర్ చేసే ఒక ఆయన ఉంటాడు, డ్రామా యాక్టింగ్ చేసే ఒక ఆయన తరపు ఆయన కులవర్గం అంతా కూడా
ఆయన తరపు కులవర్గం అంతా కూడా ఈ చిరంజీవి గారిని ట్రోల్ చేయటం మొదలెట్టేశారు. అదేంటంటే అది అలా కాదు, మీరు ఎక్కడ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కదా, ఆంధ్రాలో పుట్టలేదా మీరంటే వాళ్ళ కామెంట్ చేసేవాళ్ళు 40 ఏళ్ళు అవుద్దేమో. ఆ 40 ఏళ్ల క్రితమే చిరంజీవి గారు ఈ ప్రాంతానికి వచ్చేసారు, లేదా చెన్నై వెళ్ళిపోయారు. దాన్ని ప్రాంతాలు విడగొట్టి మీరు అక్కడ వాళ్ళు మీరు ఎక్కడ వాళ్ళు అని కాదు. ఆయన ఇచ్చిన సలహా మంచిదా కాదా, మమ్మల్ని కూడా అవార్డులు ఇవ్వండి అని చెప్పడం మంచిదా కాదా అని చూసుకోవాలి. కానీ మీరు ఆ ప్రాంతం వాళ్ళు, మీరు ఏ ప్రాంతం వాళ్ళు, మీరు అలాగనొచ్చా, మీరు ఎప్పుడన్నా ఇక్కడ చేశారా, అక్కడ చేయకపోతే మన చంద్రబాబు నాయుడు గారితో పక్కన కూర్చున్నది ఎవరు, చిరంజీవి గారే. ఏ కార్యక్రమం చేసినా ఒక ముఖ్యమంత్రి తర్వాత హైయెస్ట్ స్థానం ఎవరిది అంటే అది చిరంజీవి గారిది. అది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ ముఖ్యమంత్రులు అయినా ఎంత గౌరవిస్తారో మనం చూసాం. అటువంటిది ఒక సలహాని సలహాగా తీసుకుని చేస్తే బాగుంటుంది. దాన్ని ఏదో ట్రోల్ చేద్దాం, మనం ఏదో పీకేద్దాం, ఏదో మన చంద్రబాబు నాయుడు గారిని అనేసాడు, చూసావు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచేశారు అని వాగటం వాళ్ళ వివేకం తప్ప. వాళ్ళని ట్రోల్ చేయాలంటే కనుక చాలాసేపు పట్టదు. ఈ రోజే నేను వీడియో చేస్తానండి దాని మీద, అది పక్కనెట్టండి. అంటే ఆయన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ప్రాంతీయ విభేదాలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పి నేటిజన్లు మాట్లాడుతున్నారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు, ప్రాంతీయ విభేదం కిందే ఉంది. ఎలాగంటే ప్రాంతీయ విభేదం అంటే అక్కడ కూడా ఆడుతున్నాయి కాబట్టి. లేకపోతే ఇప్పుడు పక్కన రజనీకాంత్ గారు కమల్ హాసన్ ఉన్నారు, కమల్ హాసన్ నిన్న అదే వేడుకలో ఉన్నారు, ఏమన్నా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? ఆయన తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ గురించో లేకపోతే తెలంగాణ గురించి ఆయనకు అనవసరం. కానీ ఇక్కడ చిరంజీవి గారు పక్క రాష్ట్రం గురించి ఎందుకు చెప్పారు? అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, అది మన రాష్ట్రం అనుకుని చెప్పడం కాబట్టి. అంటే ముఖ్యమంత్రులుగా వేరు, ప్రాంతాలుగా వేరైనా కానీ ప్రదేశం మాత్రం ఒకటే. అది 2 తెలుగు రాష్ట్రాలంటే ఒకటే తెలుగు మాట్లాడేది, ఒకటే తెలుగు, అదైనా ఇదైనా. ఆ విధంగా అక్కడ కూడా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పడం. దాన్ని మనం వేరేగా తీసుకుని దాన్ని వక్రీకరించేసి అవార్డులు ఆయన ఏ ప్రాంతం వాడు, ఈ ప్రాంతం వాడు, ఆ ప్రాంతం వాడు అని చెప్పి తోకలకి ఏదో కోడిగుడ్డు కేకలు లాగేవాళ్ళు తయారైపోయి, ఇది ప్రత్యేకంగా చిరంజీవి గారు ఏది మాట్లాడినా ఒక్కొక్కరు తయారైపోతారండి. చిరంజీవి గారి కోసమే చూస్తారు వాళ్ళు. వానికి దేనికి అంటే ఆర్ నారాయణమూర్తి మాట్లాడింది తప్పు కాదు, చిరంజీవి గారు ఏది మాట్లాడితే దాన్ని ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు ఓ బ్యాచ్. వాళ్ళు చేసే ఈ తప్ప అంతకంటే ఏం కాదు. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా చేస్తే కనుక అంటే ఇటువంటి నంది అవార్డులు, అంటే ఇది గద్దర్ అవార్డులు, అక్కడ నంది అవార్డులుగానే మన పేరు ఉంది. ఆ నంది అవార్డులు రూపంలో కూడా కళాకారులను గుర్తిస్తే మంచిది అనేది నా ఉద్దేశం. ఇంతకుముందు జగన్ గారు నంది అవార్డ్స్ ఇచ్చారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒక జగన్ గారు హయాంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చేశారు. అంటే మీరు ఇచ్చిన రేట్లకి మేము టికెట్ పెట్టాలా, మిమ్మల్ని మేము కలవాలా, అంటే ఖచ్చితంగా మేము పర్మిషన్ తీసుకోవాలా, అదే మా ప్రభుత్వం పదవిలోకి వస్తే మీరేం తీసుకోవలేదని ఇట్లాంటివి మాట్లాడారు. పదవిలోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మమ్మల్ని ఎవరు వచ్చి కలవట్లేదు అని ఛాంబర్కి పిలిపించుకున్నాడు. ప్రొడ్యూసర్స్ ఛాంబర్కి పిలిపించుకున్నారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీలో కూడా ప్రోత్సహించాలి, ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక తెలంగాణలో కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో కళాకారులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో టాలెంట్ ఎప్పుడైతే బయటికి వెలుగు తీయగలదేమో, ఇప్పుడు ఒక కళాకారుడు ఉన్నాడంటే అతను ఒక 50 మందికి జాబులు ఇవ్వగలడు ఈజీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు తీసుకోండి, లేదంటే రామ్ చరణ్ తీసుకోండి, వాళ్ళ డ్రైవర్లు కానీ వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఒక 50 మందికి ఈజీగా ఇవ్వగలడు. అవునా కదా? సో ఖచ్చితంగా కళాకారులను ప్రోత్సహించాలి. అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటే ఆయన తమ్ముడి గురించి మాట్లాడలేదు అక్కడ. ఎవరైతే తమ్ముడి గురించి మాట్లాడితే మటుకు అది ఫ్యామిలీకి అపోజిషన్ వెళ్ళిపోయింది. కాబట్టి కళాకారులను ఖచ్చితంగా ప్రోత్సహించండి. ఏపీలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నంది అవార్డ్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అనేది ఇచ్చారు. ఏపీలో సేమ్ యాక్టింగ్ కదా, వీళ్ళు ఇచ్చేదానికి ఏం పోతుంది అంటే ఏదో అంటారు చూడు, ఖర్చు పెట్టేదానికి ఏమో అప్పులు తెస్తున్నారు, అవి ఎటు పోతున్నాయో తెలియదు. అట్లీస్ట్ ఈఎంఐ ఇస్తే కొంచెం ఇది ఉంటుంది కదా. అది ఫైనల్ గా ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు అంటే చిరంజీవి గారు అనే ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన వ్యాఖ్యలు చేశారంటే ఆ వ్యాఖ్యల మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి. అంటే మేము ఇవ్వబోతున్నాం అని అట్లీస్ట్ ఒక డేట్ అన్నా మెన్షన్ చేసి ఆ రోజు పెట్టి ఏ యొక్క అవార్డ్స్ వాళ్ళు చేసిన యాక్టింగ్కి కానీ బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డైరెక్టర్ ఎవరు సాయి రాజు వెడ్స్ రాంబాయ్ అట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి స్టోరీస్తో ముందుకు వస్తారు. గతంలో చూసుకుంటే జగన్ గారు వన్ టైం నంది అవార్డు వచ్చారు, భూషణ్ కృష్ణమూర్తి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో మరి ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది, ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టలేకపోతుంది? పెడతారు కిరాకార్పి ఇన్ఛార్జ్.
కిరాకార్పి ఎందుకంటే చాలా మంది ఉన్నారు కిరాకార్పి ఈ మధ్య సించుకుంటున్నాడు కదా, అందుకని కిరాకార్పిని చేస్తారు. పెట్టి అవార్డు నంది అవార్డులు ఇస్తారు. ఫస్ట్ ఆడి మెంటల్కి ఇస్తారు అవార్డు. ఫస్ట్ మెంటల్ ఆడికే ఉంటది. ఇప్పుడు విమర్శించు, మేము కాదనట్లా. ఎట్లా విమర్శిస్తున్నాం అది చూసి విమర్శించు. ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు అబ్బా, విమర్శించు. ఆయన అది చేయలేదు ఇది చేయలేదు, ఏం చేశాడో విమర్శించు. నీకు ఇష్టం వచ్చినట్టు తలకాయలు తీస్తా తొడకాయలు వస్తా అంటే వాళ్ళు పోయలేరా? ఇప్పుడు ఏదో ఊర్లో అంటారు చూడు, అన్ని ఉన్నమ్మ అనికి మనుకుంటే ఏం లేనమ్మ ఎగిరి పడిందంట కదా. ఫైనల్ గా మీరేం చెప్తారు ఏపీ ప్రభుత్వానికి? సో మేము టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా కళాకారులను ప్రోత్సహించండి. ఎక్కడో ఏపీ నుంచి వచ్చి ఇక్కడ కళాకారులుగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏపీ నుంచి వచ్చి ఇక్కడ కళాకారులుగా ట్రై చేసే చాలా మంది. అదే ఏపీలో కళాకారులను ప్రోత్సహించి, అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ వద్దు, దీంట్లోనే విలీనం చేసి ఒక కళాకారులను ప్రోత్సహించి మీరే తీయండి. దాంట్లో ఏముంది? ఇప్పుడు మన ఏపీ కాడ డబ్బులు లేకుండా లేవు, తెస్తున్నారు. అప్పులు ఎట్ట సైడ్ జరుగుతున్నాయి కదా, మీరే కళాకారులు మీరే ఒక ఇది చేయండి. సో ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి మేము చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా కళాకారులను ప్రోత్సహించండి. వాళ్ళ ద్వారా జాబ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి, కొన్ని జాబ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. అట్లా కళాకారులను ప్రోత్సహిస్తే వాళ్ళు ఎప్పుడైనా మొన్న రీసెంట్గా విజయవాడకి వరదలు వచ్చాయి, అట్లాంటి టైంలో ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తారు. మీరేం ప్రోత్సహించకుండా వచ్చిన డబ్బులు సైడ్కి సరిపేసుకుంటే రేపు ఎట్లా ఇస్తారు మీరే చెప్పండి. ఇప్పుడు చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చారు, 10 కోట్లు ఇచ్చారు, ప్రభాస్ గారు 100 కోట్లు ఇచ్చారు, మన ఆర్మీకి 1000 కోట్లు ఇచ్చారు ప్రభాస్ గారు. అట్లాంటివి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి చెప్పండి మీరు? ఎందుకు ఇవ్వాలి? మీరు కళాకారులను ప్రోత్సహించినప్పుడు ఎందుకు ఇవ్వాలి మేము? సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇటు చూస్తే హీరో, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో అంటే రేవంత్ మన చిరంజీవి గారు ఆ వ్యాఖ్యానం దీనికి ఎఫెక్ట్ పడుతుందంటారా? డిప్యూటీ సీఎం గా హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుద్ది. అంటే ఏదో అంటారు చూడు, రీసెంట్గా ఎక్కడికో ఒక విజిట్కి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఒక కుళాయి కట్టి ఆ కుళాయిలో తిప్పితే నీళ్ళు వచ్చాయి, ఒక రాగి బిందు పట్టుకొని వద్దానం. కుళాయి నీళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేసినోడు కూడా అంత లెవెల్లో బిల్డప్ లేదా? నిజంగా చెప్తున్నా కదా. సరే ఆయనే చేసాడు అనుకుందాం, ఆయనే పూర్తి చేసాడు అనుకుందాం, అంటే పబ్లిసిటీ అంటారు కదా. చంద్రబాబు నాయుడు మెయిన్ పబ్లిసిటీ అంటారు. చేసేది ఏమి ఉండదు, చేసేది శూన్యం, పబ్లిసిటీ పట్టుకు పీక్స్ లో ఉంటది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.